నమస్తే, నేను మీ బోస్ కుమారి. టీవీకే విజయ్ గారికి పవన్ కళ్యాణ్ గారికి కంపేర్ చేస్తున్నారు. మామూలుగా అయితే ఎలక్షన్స్ టైం అయిపోయింది, వేడిలో వేడి అనుకున్నాను. ఆ తర్వాత రిజల్ట్స్ వచ్చినాయి. ఇప్పుడు విపరీతంగా మొత్తంగా అయితే ఇప్పుడు టీవీకే పార్టీకి సంబంధించినటువంటి బాగా హాట్ టాపిక్ అయిపోయింది. ప్రమాణ స్వీకారం అయిపోయింది, బల ప్రదర్శన అయిపోయింది, అన్నీ అయిపోయినాయి. ఇకనైనా సోషల్ మీడియాలో అంటే ఈ పనికి మాలినటువంటి ప్రాపగాండా తగ్గిస్తారేమో అనేటువంటి విధంగా అనుకున్నాను. ప్లస్ ఇక ముందు రోజుల్లో కూడా ఖచ్చితంగా నాయకులు, రాజకీయ నాయకులు కూడా, వైసీపీకి సంబంధించిన నాయకులు కావచ్చు, మిగతా వాళ్ళు ఎవరైనా సరే, అంటే పవన్ కళ్యాణ్ గారు లేకపోతే జనసేన పార్టీ నచ్చినటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఈ విషయాన్ని ప్రధానంగా ఎత్తి మాట్లాడతారనేది మాత్రం క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పటికైతే మాత్రం తగ్గుతుంది అంటే తగ్గట్లేదు, ఇంకా మాట్లాడుతూనే ఉన్నారు. అంటే పవన్ కళ్యాణ్ గారిని, విజయ్ గారిని కంపేర్ చేస్తూ మాట్లాడేటువంటి ప్రయత్నం చేయడం. నేను నిన్నే చెప్పాను ఆల్రెడీ, విజయ్ గారికి అన్ని అవకాశాలు కలిసి వచ్చినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. కానీ ముందు రోజుల్లో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయనేటువంటిదని చెప్పాను. ఎందుకనంటే అసలు తమిళనాడుకి సంబంధించిన రాజకీయం ఏంటి, అసలు అక్కడ ఎలాగా పరిపాలన ఏ విధంగా ఉంటుంది అనేటువంటి అనుభవం కానీ, అసలు రాజకీయ విధానానికి సంబంధించి కంప్లీట్ గా విజయ్ గారికి ఏమీ తెలియదు. ఇది మాత్రం షూర్. అంటే మీకు ఎలాగంటారు అంటే, కష్టపడకుండా వచ్చింది ఏనాడు నిలవదు, అది కష్టపడితే వచ్చింది మాత్రం ఎన్నటికీ మనతోనే ఉంటుంది అనేటువంటి సామెత కూడా ఉంది కదా. అలాగే ఏంటంటే కొటేషన్, అలాగే విజయ్ గారికి ఒక చిన్న కష్టం అంతే, ఒక 2 సంవత్సరాల చిన్న కష్టంతో ముఖ్యమంత్రి పదవి వచ్చేసింది. బట్ దాన్ని నిలబెట్టుకోవడంలోనే అసలు విషయం ఉంది. ఓకే డన్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి, విజయ్ గారికి ఎందుకు కంపేర్ చేస్తున్నారు అనేటువంటి విషయాన్ని చూస్తే, ఆయన సింగిల్ గా వెళ్ళాడు, మొట్టమొదటిగా పోటీ చేయగానే సీఎం అయిపోయాడు. పవన్ కళ్యాణ్ గారు చాలా సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాడు, కానీ ఏం అవలేకపోయాడు అనేటువంటి విధంగా రెండు కంపేర్ చేస్తూ, ఇక రోజా గారు లాంటి వాళ్ళు అయితే లేపి తన్నారు అనేటువంటి విధంగా అసభ్యకరంగా, అసహ్యంగా, ఒక లేడీ అయింది కూడా నీచంగా మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తుంది అనేటువంటి విధంగా నిన్నటి నుంచి జన సైనికులు, జనసేన కార్యకర్తలు మరి సోషల్ మీడియా వేదికగా, అదేవిధంగా మెయిన్ స్ట్రీమ్ వేదికగా రోజా గారి మీద ఫైర్ అవుతున్నటువంటి పరిస్థితులు మనకు తెలుస్తున్నాయి. ఇక్కడ నేనైతే క్లారిటీగా చెప్తాను, పవన్ కళ్యాణ్ గారికి, విజయ్ గారికి అసలు కంపారిజన్ అసలు లేదు. అసలు కంపేర్ చేయొద్దు, అసలు ఖచ్చితంగా చేయదు. ఎందుకంటే తమిళనాడు రాజకీయాల్లో రాజకీయ శూన్యత ఉంది. ఒక పెద్ద, నేను నిజం చెప్తున్నాను, రజనీకాంత్ గారు విజయ్ గారి కంటే ముందు పార్టీ కానీ పెట్టుంటే ఖచ్చితంగా అంతకంటే భారీ మెజార్టీతో రజనీకాంత్ గారు ఖచ్చితంగా సీఎం అయినవారు. మనం ఇది డీల్ చేయలేము. ఆ 2 సంవత్సరాలు ఆ కొద్ది కష్టాన్ని కూడా మనం పడలేము, మనకి ఎందుకు వచ్చినటువంటి బాధ ఇది అనేటువంటి విధంగా రజనీకాంత్ గారు పక్క తప్పుతున్నారు. కానీ విజయ్ గారు ఆ కొద్ది పెయిన్ తీసుకున్నారు, గెలిచారు. కానీ ఆంధ్రప్రదేశ్ యొక్క రాజకీయాలు అసలు కంప్లీట్ గా డిఫరెంట్. ఎందుకు డిఫరెంట్ అంటే, అక్కడ తమిళనాడుకి సంబంధించినటువంటి యువత, ప్రజలు ఒక కులాన్ని గాని, ఆయన క్రిస్టియన్ అని గాని, దళితుడని గాని ఏమీ చూడలేదు. ఆయన ప్రజల పట్ల అదేవిధంగా సేవాభావం ఉందా లేదా అనేటువంటి విషయాన్ని మాత్రమే చూసి ఆయన ముఖ్యమంత్రిని చేశారు. అదే తమిళనాడుకి సంబంధించినటువంటి విజయ్ దళితుడు అని చెప్పేసి మన దగ్గర ఏం చేశారు యువత, దళితుడు మొట్టమొదటిగా సీఎం అయ్యాడు అనేటువంటి విధంగా కులాన్ని పైకెత్తుతూ తమ కులాన్ని గొప్పగా చేసుకునేటువంటి ప్రయత్నంలో భాగంగా ఫ్లెక్సీలు విపరీతంగా వెలిశారు. అంటే ఇది వాళ్ళకి మనకు ఉన్నటువంటి కంపారిజన్. ఈ విధంగానే చూడాలి. అంటే ఇలాంటి కులాల నడుమ, బలమైనటువంటి విధానాల నడుమ, 2 బలమైనటువంటి పెద్ద కులాల పార్టీల నడుమ ఉన్నటువంటి జనసేన పార్టీ డబ్బు, పరపతి, వాళ్ళు చేయలేదంటూ ఏం లేదు. తిమ్మిని బమ్మిని చేయగలరు, బొమ్మిని తిమ్మిని చేయగలరు, ఉన్నటువంటి ఊరు నుంచి సెంట్రల్ దాకా. అలాంటి గట్టి పార్టీలు 2. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, అపారమైనటువంటి రాజకీయ అనుభవం, గ్రౌండ్ లెవెల్ వరకు కార్యకర్తలు, కోట్ల కార్యకర్తలు. అసలు కనీసం అంటే వాళ్ళ సాంప్రదాయమైనటువంటి ఓటింగ్ ఏ మాత్రం చెక్కు చెదరనటువంటి, ఒక రకంగా చెప్పండి, శిలాశాసనం టీడీపీ పార్టీకి. నువ్వు రేపు పొద్దున 20 సీట్లు కాదు, 20 సీట్లు కాదు, 30 సీట్లు, చాలా తక్కువ సీట్లు వచ్చినా సరే మళ్ళీ ఇంకొక 5 సంవత్సరాలు గడిచిన తర్వాత మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినా కూడా ఆశ్చర్యపడాల్సినటువంటి పని ఏం లేదు. తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవడం కోసం ఎన్ఆర్ఐలు తమ సర్వస్వాన్ని పోగొట్టుకోవడానికి కూడా ఏమాత్రం అని కాదు. ఎందుకనంటే ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి వన్ ఆఫ్ ది ఒక పెద్ద కులానికి సంబంధించినటువంటి పార్టీ అది. వాళ్ళు పోనివ్వరు. ఎందుకనంటే మనకి అధికారం ఉండాలి, అధికారం ఉంటేనే మనం ఎదుగుతాము, మనకి ఈ అవకాశాన్ని మనం పోగొట్టుకోకూడదు అనేటువంటి విషయాన్ని మాత్రమే చూస్తారు తప్ప, దానికోసం ఎన్టీ రామారావు గారు లాంటి వ్యక్తిని పక్కన పెట్టేసి మా అభిమాన నాయకుడు అని చెప్పేసి అంటారు తప్ప, ఖచ్చితంగా పార్టీని మాత్రం పోగొట్టుకోరు, అధికారాన్ని మాత్రం ఖచ్చితంగా వదులుకోరు. అది ఏం పిచ్చోళ్ళేం కాదు కదా, మామూలుగా అది సహజంగా ఉండేది. ఏ కులానికైనా సహజంగా ఉండేది. మా కులం అధికారంలో ఉంది, మా కులం రాష్ట్రాన్ని పరిపాలిస్తుంది అనేటువంటి విధంగా ఎవరికైనా ఉంటుంది. అది ఎలాగైనా మిస్ అవ్వకూడదు అని చెప్పేసి వాళ్ళు 6 నుంచి కష్టపడుతుంటారు. ఒకవేళ పోయినా కూడా ఎన్ఆర్ఐలు కోటాను కోట్లు డబ్బులు పోసైనా సరే దాన్ని నిలబెట్టుకునేటువంటి ప్రయత్నం చేస్తారు.
ఇకపోతే వైఎస్ఆర్సీపీ పార్టీ మామూలుగా రాజశేఖర రెడ్డి గారికి ధీటైనటువంటి పార్టీ. ఆంధ్రప్రదేశ్ లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ క్యాస్ట్ లో రెడ్డి కులం ఒకటి. ఈ రెడ్డి క్యాస్ట్ కి సంబంధించి సామాజిక వర్గానికి సంబంధించి విపరీతంగా డబ్బు ఉన్నటువంటి వ్యక్తులకు తెలిసిందే కదా మనకి. కాబట్టి వీళ్ళు కూడా అధికారం మనం వదులుకోకూడదు, మనదే అధికారం అనేటువంటి వాళ్ళు అలాగే బేసుకుంటూ కూర్చోరు. కాబట్టి ఒక రకంగా చెప్పాలంటే మీకు చెప్తాను నిజం, మీ అందరూ తెలిసినటువంటి విషయమే. జనాభా ప్రాతిపదికను చూస్తే ఈ రెండు కులాలు కూడా మిగతా వాళ్ళందరికంటే తక్కువ, చాలా తక్కువ. ఇద్దరు కలిసి 5%, ఒక 6% అంతే ఉంటారు తప్ప ఇంతకు ముందు అయితే కనీసం దారుణం 4, 5, 4, 3 అట్లా ఉండేవాళ్ళు. అసలు ఆంధ్రప్రదేశ్ లో చాలా తక్కువ జనాభా ఉండేటువంటి క్యాస్ట్లు అనమాట. కానీ అధికారం కొన్ని దశాబ్దాల నుంచి అధికారం వాళ్ళ చేతిలో ఉన్నటువంటి పరిస్థితులు క్లియర్ గా మనకు తెలుస్తున్నాయి. అంటే నేను ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే గుర్తు చేస్తున్నాను. మరి కులాల గురించి నువ్వు మాట్లాడుతున్నావు కదా చెప్పేసి మీరు ఎత్తుతున్నారు కాబట్టి మాట్లాడుతున్నాను. అంటే ఎంత బలమైనటువంటి విధానం చెప్పడానికి, ఎందుకు ఈ కంచుకోటలను బద్దలు కొట్టలేమో అని చెప్పడానికి ఎన్ని చెప్తున్నాను. ఇలాంటి నడుమ పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి చాలా పీక్స్ స్టేజ్ లైఫ్ కెరియర్, ఆయన పిల్లలు ఉన్నారు, ఆయన కోటాను కోట్ల రూపాయలు డబ్బులు తీసుకునేటువంటి వయసు, ప్లస్ పాన్ ఇండియా స్టార్ అయ్యేటువంటి లక్షణాలు అన్ని ఉన్నటువంటి వ్యక్తి. ఆయన నిజంగా సినిమా మీద కాన్సన్ట్రేషన్ చేసి మనసుగానే పెడితే వీళ్ళెవరూ సరిపోరు, అసలు వాస్తవం సరిపోరు. అంటే మీరు ఏ హీరోయిన్ అంటే ఇంతమంది సెలబ్రిటీలు పవన్ కళ్యాణ్ గారిని, మామూలు చిరంజీవి గారిని లైక్ చేయడం అనేది అది వేరే విధానం, ఎందుకంటే సీనియర్ చాలా సినిమాలు చేస్తున్నారు. కానీ పవన్ కళ్యాణ్ గారిని లైక్ చేసేటువంటి ఇతర భాషలో ఉన్నటువంటి టాప్ హీరోలు, మన భాషలో ఉన్నటువంటి టాప్ హీరోలు కూడా ఉన్నారు సార్ పవన్ కళ్యాణ్ గారిని లైక్ చేసేటువంటి వాళ్ళు. ఎందుకంటే ఆయన సినిమాలు వినూత్నంగా ఉంటాయి, చాలా డిఫరెంట్ గా ఉంటాయి, ఆలోచింపజేసేలా ఉంటాయి. మీకు ఎగ్జాంపుల్స్ చెప్పాలంటే సుస్వాగత సినిమా ఏంటండి, అసలు మన దగ్గర అసలు ఈ భారతదేశంలో ఎక్కడైనా సరే లవ్ కు వ్యతిరేకంగా సినిమా తీసి సక్సెస్ కొట్టినటువంటి వ్యక్తి ఎవరైనా ఉంటారా? అంటే సమాజం కోసం ఆలోచించడం, అంటే ఇలాగా లవ్ తోటి అమ్మాయిల వెంట పడిపోతే జీవితాలు నాశనం అయిపోతాయి, ఈ ఒక్క పాయింట్ తో తీసినటువంటి సినిమాయే కదా అది. ప్రతి చోట దేశభక్తి ఉన్న చోట్ల ఉపయోగిస్తూ తీసినటువంటి సినిమాలే. మీరు బాగా గమనిస్తే పవన్ కళ్యాణ్ గారికి సంబంధించినటువంటి సినిమా ఏదో యువతకి ఇన్స్పిరేషన్. ఖచ్చితంగా ఇప్పుడు తమ్ముడు సినిమా ఉంది, గాలికి తిరగకూడదు, తల్లిదండ్రులను బాధ పెట్టకూడదు, మనం కూడా ఏదైనా సాధించాలనే పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు అని చెప్పడానికి తమ్ముడు అనేటువంటి ఒక నిదర్శనం, యువతకి ఇచ్చేటువంటి ఇన్స్పిరేషన్ అనమాట. అలా ఉంటాయి ఆయన సినిమాలు. మిగతా వాళ్ళగా అల్లరిచిల్లరగా ఉండవు, కానీ ఆ కమర్షియల్ విధానాలు పోకుండా తను అనుకున్నటువంటి చెప్పాలనుకున్నటువంటి మెసేజ్ ఖచ్చితంగా చెప్పేటువంటి సినిమాలే పవన్ కళ్యాణ్ గారి సినిమాలు. అలాగే ముందుకు వచ్చినటువంటి ఆయనకి ప్రజారాజ్యం ఉన్నటువంటి పార్టీ ఉంది, అంటే కొంచెం వీడియోలు ఎంతైనా సరే ఖచ్చితంగా వినేటువంటి ప్రయత్నం చేయండి, చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అయినటువంటి వీడియో అది. పవన్ కళ్యాణ్ గారు, నేను చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, ఆయన జీరో నుంచి స్టార్ట్ అయినటువంటి వ్యక్తి కాదు. ఇప్పుడు విజయ్ గారు ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యారు? ఒక పెద్ద ఇమేజ్, పెద్ద హీరో, టాప్ హీరో, తలపతి అనేటువంటి ఒక పెద్ద టైటిల్ ఆయనకు ఉంది తమిళనాడులో. ప్లస్ అది కూడా కాకుండా అక్కడ అన్నాడీఎంకే నుంచి మరి జైలు దగ్గర చనిపోయి ఉన్నారు, అక్కడ పెద్ద నాయకుడు ఎవరు లేరు. ఇక్కడ స్టాలిన్ గారికి సంబంధించి ఇంకెవరు నాకు దరిదాపుల్లో కూడా లేరు. ఇక సినిమా వాళ్ళని ప్రజలు ఎవరు నమ్మరు, ఎందుకంటే కమల్ హాసన్ గారు మిగతా వాళ్ళు వచ్చి పార్టీలు పెట్టి ఓడిపోయిన తర్వాత ఇక సినిమా వాళ్ళని ఎవరు నమ్మేటువంటి పరిస్థితులు లేవు. ఇక రాజకీయంగా ఎవడూ లేడు. ప్లస్ అది కూడా సినిమాల నుంచి ఎవరు వచ్చినా కూడా ప్రజలు యాక్సెప్ట్ చేయట్లేదు. కాబట్టి ఇక నాదే రాజ్యం అనేటువంటి విధంగా స్టాలిన్ ప్రభుత్వం వ్యవహరించినటువంటి తీరు తెలుసు. దాంతో ఏమైపోయింది, ఒక్కసారిగా ప్రజల్లో ఒక వ్యతిరేకత వచ్చింది, ఇంకొక పార్టీ కావాలనేటువంటి ఆకాంక్ష యువతలో ప్రధానంగా. అప్పుడు విజయ్ గారు లాంటి పార్టీ వెంటనే పెట్టడంతో రాజకీయ శూన్యత ఏర్పడటంతో ఆ పార్టీ అప్పుడే వచ్చింది. ప్లస్ ఆయన కొన్ని దశాబ్దాల నుంచి ప్రజలకు సేవ చేస్తున్నాడు ఒక ఆర్గనైజేషన్ ద్వారా. ఇవన్నీ కూడా యువతలో బాగా వెళ్ళిపోయాయి. ఆ ప్లస్ ఆయన నిలబెట్టినటువంటి వ్యక్తులు కూడా చాలా మంది సామాన్యులు ఉన్నారు. ఇవన్నీ కూడా యువతను ఆకర్షించడంతో కులాల మతాలు చూడకుండా గెలిపించుకున్నారు. కానీ మనదట్ట కాదు కదా, మనకి ఇక్కడ రాజకీయ శూన్యత లేదు. ఒక బలమైనటువంటి నాయకులు ఇద్దరు ఉన్నారు. రాజశేఖర రెడ్డి గారి సింపతి, జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ రాజ్యం వెళ్తున్నటువంటి పరిస్థితి, ప్లస్ అది కూడా చంద్రబాబు నాయుడు గారు, ఈ లెక్కలన్నీ ఉన్నాయి బలమైన పార్టీలు. ప్లస్ అది కూడా కాకుండా పవన్ కళ్యాణ్ గారికి ప్రజారాజ్యం అనేటువంటి పెద్ద ఎఫెక్ట్ ఉంది. ప్రజారాజ్యం పెద్ద ఎఫెక్ట్ కానీ లేకుండా ఉండుంటే, మొట్టమొదటిసారిగానే జనసేన పార్టీ కానీ పెట్టుంటే ఈ రెండు పార్టీలు ఏదో పార్టీ షేక్ అయిపోయింది, ఖచ్చితంగా అయిపోయింది. కానీ అలా కాకుండా ప్రజారాజ్యం అనేటువంటి మైనస్ ఉంది. ప్రజలు ప్రముఖులను కానీ అసలు నమ్మలేదు. అసలు నమ్మటం తర్వాత అసలు తీసేసారు, అసలు వేస్ట్. జనసేన పార్టీ తీసి పక్కన పెట్టండి, పిల్లల పార్టీ అన్నారు. ఇక ఏంటంటే ఆ సినిమాలు చూసి పవన్ కళ్యాణ్ గారు అంటే అభిమానించేటువంటి వ్యక్తులు మినహాయిస్తే ఈ రాష్ట్రంలో ఏ ఒక్క ఎంప్లాయీ కానీ ఏ ఒక్కరు కూడా పవన్ కళ్యాణ్ గారి గురించి ఆలోచించినటువంటి పరిస్థితులు లేవు. ఇది మాత్రం నిజం. అలాంటి సిచ్యువేషన్ మామూలుగా ఎవరైనా జీరో నుంచి స్టార్ట్ అవుతారు, 0, 1, 2, 3, 4, 5 అట్లా 100 దాకా సక్సెస్ సాధించుకుంటూ వెళ్తారు. కానీ పవన్ కళ్యాణ్ గారు అలా కాదు. ఇప్పుడు కొన్ని 100 సార్లు చెప్పాను నేను, -0 నుంచి స్టార్ట్ అయ్యాడు. ఎందుకంటే ప్రజారాజ్యం అనేటువంటి పెద్ద ఎఫెక్ట్ ఉంది. పవన్ కళ్యాణ్ గారు అనేటువంటి వ్యక్తి ఒక ఆవేశపూరితమైనటువంటి వ్యక్తి, ఇతనే రాజకీయాలు చేస్తాడు అనేటువంటి విధంగా. ప్లస్ కొన్ని సందర్భాల్లో మోహన్ బాబు గారికి సంబంధించిన స్పీచ్లు ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన అభిమానగానం ఉన్నా అది యువత మాత్రమే, పెద్దవాళ్ళకి సంబంధించి ఆయన సినిమాలు ఎక్కేవి కాదు. అలాగే చిరంజీవి గారు అంటే కొద్ది సౌమ్యుడు, ఆయనే చేయలేకపోయాడు, ఈయనేం చేస్తాడు, ఆయనే అమ్ముకొని వెళ్ళిపోయాడు, ఆయనే
ఆ పార్టీని ఎట్లా చేసి అట్లా చేసాడు, ప్లస్ సీట్లు అమ్ముకుని ఈ లెక్కలన్నీ వచ్చాయి. ప్లస్ దారుణమైనటువంటి కామెంట్స్ చేసేటువంటి వాళ్ళు ప్రజారాజ్యానికి సంబంధించి ఆయన తట్టుకోలేమని సున్నితమైనటువంటి మనస్థితుడు కాబట్టి చిరంజీవి గారు వెళ్ళిపోయారు. పవన్ కళ్యాణ్ వల్ల ఏమవుతుంది అనేటువంటి విధంగా చాలా కీతాగా సింపుల్ గా మాట్లాడేటువంటి వాళ్ళు అవన్నీ కాదు అనుకోని ఎన్ని అవాంతరాలు వచ్చినా -0 నుంచి స్టార్ట్ అయ్యి -0, -1, -2, -3 అట్లా -100 దగ్గరికి వచ్చి 0కి వచ్చి -1, 2, 3 అట్లా ఎదిగి మళ్ళీ 100కి రావాలి. అంటే పాతాల నుంచి పైకి రావాలి పవన్ కళ్యాణ్ గారి వ్యక్తి. ప్లస్ ప్రజలు కూడా అసలు మెగా ఫ్యామిలీ రాజకీయంగా గుడ్ విల్ లేదు, ఏమీ లేదు. చివరికి తన సొంత సామాజిక వర్గమే రాజకీయంగా పవన్ కళ్యాణ్ గారు నమ్మినటువంటి పరిస్థితులు. మొదటిసారి ఎలక్షన్స్ జరిగినప్పుడు 1% కూడా ఫుల్ గా 1% కూడా పవన్ కళ్యాణ్ గారికి ఓటు వేయలేదు, సొంత సామాజిక వర్గం ఓటు వేయలేదంటే ఇంకా అర్థం చేసుకోండి పరిస్థితి ఏ లెవెల్లో ఉందో. అయినా కూడా మొక్కవని దీక్షతోటి నిలబడ్డాడు, కలబడ్డాడు, అవమానాలు తీసుకున్నాడు, పిల్లల్ని తిట్టించుకున్నాడు, భార్యను తిట్టించుకున్నాడు, తనను తాను తిట్టించుకున్నాడు, తల్లిని తిట్టించుకున్నాడు, కుటుంబాన్ని తిట్టించుకున్నాడు, రాజకీయ పరంగా అన్ని రకాల హింసలు పడ్డాడు. కానీ ఎక్కడా తగ్గలేదు. ఆర్థికంగా ఇబ్బంది పెట్టారు, సినిమా పరంగా ఇబ్బంది పెట్టారు, ఆయన కెరీర్ పరంగా ఇబ్బంది పెట్టారు, అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టారు. చివరికి ఆయన లేపేయడానికి రిక్కీలు చేశారు. ఆ డ్రిక్కీలు చేస్తే భయపడతాడని డిక్కీలు చేశారు అనేక రకాలైనటువంటి. తర్వాత ఆయనకి సెక్యూరిటీ పేరుతో ఆయన దగ్గరికి కోవర్ట్లను పంపించారు. తర్వాత సెక్యూరిటీని వెనక్కి పంపించేశాడు. ఆ తర్వాత అన్యాయం చేశాడు. అమరావతిలో ఆయన భూములు చౌకగా కొట్టేశాడని అవినీతి ఆరోపణలు చేసేటువంటి ప్రయత్నం చేశాడు. ఎన్ని చేసినా ఏం మాట్లాడినా ప్రజారాజ్యం అనేటువంటి ముద్రను చెడిపేయడానికి ఆయనకి 5 సంవత్సరాల టైం పట్టింది. ఆయన ఒక స్టేజ్కి రావడానికి మళ్ళీ 5 సంవత్సరాల టైం పట్టింది. అంటే ఒక రకంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారు మేము ప్రజాసేవ చేస్తాం, మేము తప్పు చేశాము, అది తప్పు, ప్రజారాజ్యాన్ని అలా చేయకుండా ఉండాల్సిందని తన తప్పుకి క్షమాపణ చెప్పడానికే 5 సంవత్సరాల టైం పట్టింది ఆయనకి ప్రజలు నమ్మటానికి. ఆ తర్వాత సొంత సామాజిక మొత్తం ఏకమైంది, మిగతా వాళ్ళంతా ఏకమయ్యారు. ఆ విధంగా ఆయన ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో ఆయన ఆలోచన ముందు ఎవరికి అర్థం కాలేదు, ఇప్పటికీ ఎవరికి అర్థం కాదు. నిజంగా చెప్తున్నాం. ఎందుకంటే కొంతమంది ఉన్నారు ఆసోది సోకాల్డ్ జర్నలిస్టులు ఉన్నారు, వీళ్ళు ప్రెసిడెంట్ మేళలు తీసుకున్నాము, మేము అది పొడిచాము ఇది పొడిచాము, మేము అట్లాగా తిరిగాం ఇట్లా తిరిగాం, మాకు ఎంత అనుభవం ఉంది, 20 సంవత్సరాలు 25 సంవత్సరాల అనుభవం ఉంది జర్నలిజం అని చెప్పేసి కొంతమంది ఓదరగొడుతుంటారు సన్నాసులు. వీళ్ళకి కూడా పవన్ కళ్యాణ్ గారు అర్థం కాలేదు. ఎందుకు అర్థం కాలేదు అంటే ఇక్కడ మీరు బాగా అర్థం చేసుకోండి. నాకు తెలియదు అంటే తెలియదు అని చెప్తాడు, నాకు తెలుసు అంటే తెలుసు అని చెప్తాడు. ఇప్పుడు ఏంటి, ఇదిగో ఆయన రాజకీయ అనుభవం కలిగినటువంటి వ్యక్తి, నేను కాదు డైరెక్ట్ ఒప్పుకుంటాడు. కానీ రాజకీయాల్లో నేను వాళ్ళదే ఉంది, నాది భయంకరమైన అనుభవం, అది వాళ్ళదే ఉంది. అసలు చంద్రబాబు ఎందుకు పనికొస్తాడు, జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు పనికొస్తాడు, ఎందుకు పనికొస్తారు వీళ్ళంతా నా ముందు అని చెప్పుకోవడం ఎంతసేపు పని. ప్లస్ మీకు బాగా గమనిస్తే కరోనా టైంలో 108 వాహనాలు జగన్మోహన్ రెడ్డి గారు కొన్నారు. ఆ కొన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏం చేసి తెలుసా, శభాష్ జగన్ గారు, ఇలాంటి టైంలో మీరు అంబులెన్స్లు కొన్ని ప్రజలకు ఇస్తున్నారు, చాలా చాలా మంచి పని చేస్తున్నారు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారిని పొగిడారు తెలుసా. అప్పుడు ఏమన్నా తెలుసా, ఈ సోకాల్డ్ ఎదవలంతా చాలా మంది కూడా ఇదేంటండి, ఇదే రాజకీయం అండి, తిట్టుకోవాలా కొట్టుకోవాలా ఈ ఎదవలు మాట్లాడేది ఇదేంటండి, ఆయన ప్రత్యర్థిగా ఉండి ఆయన ప్రత్యర్థిని పొగుడతాడేంటి, ఆయన చేసిన పని తప్పు పట్టకుండా ఆయన చేసిన పని గొప్ప అని చెప్తాడేంటి అని చెప్పేసి మాట్లాడినటువంటి సన్నాసులు చాలా మంది ఉన్నారు వాస్తవంగా చెప్పాలంటే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అనుభవజ్ఞుడు, నేను అనుభవజ్ఞుడు కాదు నేను నేర్చుకుంటున్నాను అని చెప్పడం అనేది ఆయన నిజాయితీ. ఆయన చెప్తాడు, ఉన్న విషయం ఆయన చెప్తున్నాడు. కానీ అక్కడ చెప్పకూడదు అంటారు వీళ్ళు. నేను చంద్రబాబు నాయుడు కంటే అనుభవజ్ఞుడు, ఏం అనుభవం అయింది, ఇది చేసుకుంటూ పోతే అదే వస్తుంది అనేటువంటి విధంగా చెప్పాలట. కానీ ఆయన మనస్తత్వం అది కాదు కదా. ఇప్పుడు అందరూ ఏమనుకుంటారు, జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించటానికి ఆయన మీద కక్ష కట్టేశాడు, ఆయన అంటే కక్ష అది ఇదని చెప్పేసి మాట్లాడతారు. కానీ మీకు అర్థం కాని విషయం, చాలా మందికి అర్థం కాని విషయం, ఇప్పటికీ అర్థం కానిటువంటి సన్నాసులు చాలా మంది ఉన్నారు, జర్నలిస్టులు కూడా ఉన్నారు, పెద్ద పెద్ద పొజిషన్లో ఉన్నటువంటి సన్నా జర్నలిస్టులు కూడా ఉన్నారు ఈ రోజు కూడా. వాళ్ళు ఏంటంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రం కోసం మాత్రమే ఆయన ఫైర్ అవుతారనే విషయం ఎవరికి తెలుసు. అది చాలా మందికి అర్థం అవుతుంది కాబట్టి ఆయన అట్లా గెలిపించుకొని వైసీపీ పార్టీ కంటే ఎక్కువ సీట్లు ఇచ్చుకున్నారు. మీకు అర్థమవుతుంది అనుకుంటారు. నేను క్లియర్ గా చెప్తున్నాను చూడండి. మామూలుగా జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నాడు, ఇది ఆయన నమ్మిన మాట. ఎలా, లా అండ్ ఆర్డర్ కరెక్ట్ గా లేదు, వ్యవసాయానికి సంబంధించా ఏదైనా విపత్కరమైనటువంటి పరిస్థితుల్లో ఆదుకోవటం లేదు. పవన్ కళ్యాణ్ గారు ఎన్నిసార్లు వెళ్ళారు, ఇట్లాగా ధాన్యానికి సంబంధించిన మీరు డబ్బులు ఇవ్వలేదు, పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారంటే డబ్బులు వేసేవాళ్ళు. ఇదిగో ఏదన్నా విపత్కర అంటే వర్షాలు లేకపోతే తుఫాన్లో వచ్చి ఏదన్నా పంట నాశనం అయిపోయింది, వాళ్ళకి కాంపెన్సేషన్ ఇవ్వట్లేదు. పవన్ కళ్యాణ్ గారు వెళ్ళిపోతుంటే వెళ్తున్నప్పుడు వెళ్ళే లోపల ఆ రాత్రికి ఇచ్చేయటం, ఇట్లాగా చాలా జరిగింది. అంటే ఒక రకంగా చెప్పాలంటే అటు ఆడపిల్లల భద్రత విషయంలో కానీ, లేకపోతే పచ్చి బూతులు తిట్టడం కానీ, లేకపోతే ఇంట్లో వాళ్ళని లాగేటి పర్సనల్ జీవితాల గురించి మాట్లాడటం కానీ, లేకపోతే రౌడీయిజం కానీ. మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఒక అమ్మాయిని అనుకుంటాను నైట్ పూట కత్తులతో దాడి చేసినటువంటి పరిస్థితులు ఇట్లా చాలా పెద్ద అరాచకాలు జరిగిపోయినాయి. అట్లాగా వైసీపీ పార్టీకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో
నేను బటన్ నొక్కటమే నా పని అని చెప్పేసి నేను చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో అది ఒక్కటి తప్పితే ఇంకేం కనిపించట్లేదు. దీనివల్ల ఎకానమీ మొత్తం దెబ్బతింటోంది, రాష్ట్రం మొత్తం వెనక్కి వెళ్ళిపోతుంది, రాజధాని నాశనం చేశారు, అసలు ఇంక అభివృద్ధి ఎక్కడి నుంచి వస్తుంది అనేటువంటి విధంగా కంప్లీట్ గా రాష్ట్ర పరిస్థితులు చూస్తే భయానకమైనటువంటి పరిస్థితులు ఏర్పడినటువంటి కొనలో పవన్ కళ్యాణ్ గారు నమ్మారు దాన్ని. అంటే ఒక కుర్రోని వాళ్ళ అక్కకి ప్రాబ్లం వస్తుంది, నా అక్క జోలికి ఎందుకు వస్తున్నావు అని చెప్పేసి మాట్లాడితే డైరెక్ట్ గా పెట్రోల్ పోసి తగలు పెడితే అసలు అతిగా తెలియదు. మామూలుగా ఒక రకంగా చెప్పాలంటే అతని దగ్గర పనిచేసేటువంటి దళితుడిని 3 పేదరికల కర్రలతో కొడుకు చంపేస్తే, ఇంటికి తీసుకొచ్చి పడేస్తే, డోర్ డెలివరీ చేసేస్తే వాళ్ళకి సన్మానాలు చేయటాలు, వాళ్ళు వెనక పెట్టుకుని తిరగటాలు, వాళ్ళ పక్కన కూర్చోబెట్టుకుంటాలు, ఇవన్నీ జరిగినటువంటి పరిస్థితి ఉన్నాయి. ఇప్పుడు బయటకు వస్తున్న విషయం అంటే ఒప్పున్నాడంట, భార్య భర్తల దగ్గర కలిసి కూడా చంపేశారంట. భార్య ఇన్వాల్వ్ కూడా ఉందని చెప్పేసి ఈ మధ్య తెలుస్తుంది అనంతబాబు అయినటువంటి ఆయనకి సంబంధించి. ఇట్లా ఒకటి కాదు, 2 కాదు, అనేకమైనటువంటి అంశాలు. ఇప్పుడు డాక్టర్ సుధాకర్ గారికి సంబంధించినటువంటి విషయంలో మాస్క్ అడిగినటువంటి పాపానికి ఆయన చంపేశారు, అయిపోయింది, చచ్చిపోయాడు ఆయన, లేడు, ఎముకలు కూడా చీకిపోయి ఉంటాయి, మొత్తం అయిపోయింది, ఇప్పుడు ఎముకలు అయిపోయాడు ఆయన. ఏం లేదు, మాస్క్ ఏంటయ్యా, కరోనా కదా, మాస్క్ లేకుండా ఏందయ్యా, ఇదొక్కటే ఇప్పటికి వీడియో చూడండి, చంపేశారు ఆయన. ఇట్లాగే ఎన్నో అఘాయిత్యాలు, ఘోరాలు జరిగినటువంటి పరిస్థితుల్లో చివరికి ప్రజాప్రతినిధులకు కూడా రక్షణ లేనటువంటి పరిస్థితికి వెళ్ళిపోయింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని వైస్రాయ్ హోటల్లో అసలు మొత్తం జనసేన నాయకులు మొత్తాన్ని ఈడ్చుకుని వెళ్ళారు, అర్ధరాత్రి ఈడ్చుకుని వెళ్ళి పవన్ కళ్యాణ్ గారి తలుపుని కాళ్ళతో తన్నారు. అంత ఆయన అరెస్ట్ చేశారు. అంత అనుభవంగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టాడు. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇంకా అడ్డు లేదు, ఇక రాష్ట్రంలో అసలు ఏ రాజకీయ పార్టీ బతకడానికి లేదు, ఏమి లేదనేటువంటి భయంకరమైనటువంటి పొజిషన్కి రాష్ట్రం వెళ్ళిపోయిందని నమ్మాడు. అది కాబట్టి మన రాష్ట్రాన్ని కాపాడుకొని అభివృద్ధి పదంలోకి వెళ్ళి యువత రాబోయేటువంటి తరాలకు మనం ఏదైనా మంచి ఫలాలు అందించాలంటే రాజధాని ఉండాలి అనేటువంటి ఇది పెద్ద సబ్జెక్ట్. అసలు వాస్తవంగా చెప్పాలంటే మనకు ఉండేటువంటి ఆంధ్రప్రదేశ్ లో, తెలంగాణ గానీ మిగతా రాష్ట్రాలకు సంబంధించి రాజధాని ఉండొచ్చు కాక, కానీ మనకు ఉండేటువంటి వనరులు చాలా మందికి ఉండవు. అంటే టాప్ 5 లో మంచి వనరులు ఉన్నటువంటి రాష్ట్రాల్లో టాప్ 5 తీసుకుంటే భారతదేశంలో ఖచ్చితంగా మనది ఒకటి ఉంటుంది. మనకి ప్రధానమైన మత్స్య సంపద మనకు ఎక్కువగా ఉంటుంది, ప్లస్ వ్యవసాయము, ఈ ఎక్స్పోర్ట్లు మొత్తం ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ పోర్ట్లు, ఇవి మనకు ప్రధానమైనటువంటి ఆదాయ వనరులు. దీనికి తోడు మనకి ఐటీ కానీ లేకపోతే ఈ పరిశ్రమలు ఇవన్నీ కానీ యాడ్ అయితే, ఇప్పుడు తెలంగాణకి ప్రధానమైన అడ్వాంటేజ్, బెంగళూరుకి ప్రధానమైన అడ్వాంటేజ్ ఏంటి, తెలంగాణకి తమిళనాడుకి ప్రధానమైన అడ్వాంటేజ్ ఏంటి, ఐటీ ప్లస్ ఈ బిజినెస్లు, ఈ ప్లస్ ఈ పెట్టుబడులు అంటే పరిశ్రమలు, ఇవన్నీ కదా ఎవరికైనా అడ్వాంటేజ్. మనకు అవి లేవు, అంటే మనకు రాజధాని లేదు. కాబట్టి అవి కానీ ఏర్పాటు చేసుకుంటే భారతదేశంలో నెంబర్ 1 రాష్ట్రం ఆంధ్రప్రదేశే. ఈ విషయం పవన్ కళ్యాణ్ గారికి బాగా తెలుసు. అత్యంత నిజాయితీపరుడు. ఎంత నిజాయితీపరుడు కాకపోతే ప్రపంచం మెచ్చిన, దేశం మెచ్చిన కాదు, ప్రపంచం మెచ్చిన 3 సార్లు ప్రధానిగా పనిచేస్తున్నటువంటి మోదీ గారు ఒక నార్మల్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక డిప్యూటీ సీఎం ఇంటికి వస్తాడో మీకు అర్థం చేసుకోలేదు. అంటే నేను పవన్ కళ్యాణ్ తక్కువ చేస్తున్నట్టు కాదు, మామూలుగా దేశం మొత్తం మీద చూసుకుంటే ఆంధ్ర రాష్ట్రం ఒక రాష్ట్రం, అన్ని రాష్ట్రాలు భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో భారతదేశం ఒక రాష్ట్రం. ఆ రాష్ట్రంలో ఒక ముఖ్యమంత్రి ఉంటాడు, అసలు ఉప ముఖ్యమంత్రి అనేటువంటి పదవే లేదు అసలు రాజ్యాంగబద్ధంగా. అలాంటి పవన్ కళ్యాణ్ గారి ఇంటికి డైరెక్ట్ గా దేశ ప్రధాని వచ్చాడు. అంటే ఇంకా అర్థం చేసుకోవడం ఆయన ఎంత నిజాయితీపడు, ఎంత పర్ఫెక్ట్ గా ముందుకెళ్ళేటువంటి వ్యక్తి అర్థం చేసుకోవచ్చు. రాజకీయంగా స్టాటస్ ఉంటే ఉండొచ్చు కాక. కాబట్టి ఇక్కడ మనం బాగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఆయన అగ్రెసివ్ గా వెళ్తాడు అనేటువంటి విషయం ఈ ఎదవలకు అర్థం కావట్లేదు. ఎందుకంటే ఈ పనికి మన సన్నాసి రాజకీయాలు దశాబ్దాలుగా చూసి 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 అలవాటైపోయి పవన్ కళ్యాణ్ గారు తన రాజకీయ భవిష్యత్తు కంటే, తన బిడ్డల భవిష్యత్తు కంటే, ఎవరి భవిష్యత్తు కంటే, పార్టీ భవిష్యత్తు కంటే, దేని భవిష్యత్తు కంటే మొదటి ప్లేస్ రాష్ట్ర భవిష్యత్తుకి ఇస్తాడు అనేటువంటి విషయం ఎంతమందికి తెలుసు. దానిలో భాగంగానే కొత్తలో ముందుకు వెళ్ళి రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి తను సాక్రిఫైస్ చేస్తున్నాడు. ఇది ఎవరికి సాధ్యమైనటువంటి పని కాదు. ప్లస్ ఆయన స్టేటస్ లేదా, లేకపోతే ఆయన క్యాపబిలిటీ లేదంటే ఖచ్చితంగా ఉంది. కానీ ఈ సన్నాసులు మాట్లాడేది ఏంటంటే, రాష్ట్ర సంఘం అయిపోయి ఏమైనా నాకు అన్ని తెలుసు, నేను మగోడిని, నేను అసలు చంద్రబాబు నాయుడు గారి కంటే, జగన్మోహన్ రెడ్డి గారి కంటే పెద్ద మగోడిని, అసలు ఇప్పుడు మామూలు రాష్ట్రానికి సేవ చేసి ఎన్టీ రామారావు, రాజశేఖర రెడ్డి గారు వీళ్ళకంటే ఇంకా పెద్ద మగోడిని నేను, అసలు నేనైతే అసలు మామూలు వ్యవహారం ఉండదు, నాకు అసలు నేనైతే దున్నేస్తా, చంపేస్తా అని చెప్పి ముందు సొల్లు చెప్పాలా. ఎక్కిన తర్వాత ఏమవ్వాలా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది అయ్యాగా, ప్రత్యేక హోదా తెస్తా, ధరల స్థిరీకరణ 3,000 కోట్లు పెడతా, లేకపోతే రాజధాని నేను తప్పితే ఎవరు కట్టలేరు, మామూలుగా ఉద్యోగ క్యాలెండర్లు అయితే నేనైతే సంవత్సరానికి ఒకటి రిలీజ్ చేస్తా, అసలు నేను ఇచ్చేటువంటి అసలు రాష్ట్రంలో అభివృద్ధిని మామూలుగా ఉండదు, అసలు చంద్రబాబు నాయుడు గారి 40 సంవత్సరాల అనుభవం ఏముంది, పర్మనెంట్ పెడితే ఒక్క బిల్ల కూడా పెట్టలేదు, పోలవరం నేను తప్పితే కంప్లీట్ చేసేది లేదు, కేంద్రం అసలు నేను చెప్పినట్టు ఎవడైతే మనకి ఏంది, ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే, నాకు మొత్తం సీట్లు ఏంటి, ఇవన్నీ మాట్లాడిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఏంటి? మరి ప్రజలు 11 సీట్లు ఇచ్చారు. 11 సీట్లు ఎందుకు ఇచ్చారంటే ప్రజలు మోసం చేశారంట. రోజా గారు చెప్తారు, ప్రజలు మోసం చేశారంట, ప్రజలు దుర్మార్గులంట,
ఇంకా అదే ఆమె మాట్లాడుతుంది, ప్రజలు తప్పు చేశారు, మేమేం తప్పు చేయాల, మేము బూతులు తిట్లా, మేము నీచంగా మాట్లాడాలా, మేము మామూలు రాష్ట్రంలో హింసను ప్రోత్సహించాలా, మేము నికృష్టమైనటువంటి విధానాలు ఏమీ చేయలేదు, మేము అన్ని బాగా చేసాం, కానీ ప్రజలు దుర్మార్గం చేశారు, మమ్మల్ని మోసం చేశారు. అంటే ఇప్పుడు ఏంది, మేము డబ్బులు ఇస్తున్నాం, మీరు మాకు ఓటు వేయలేదు. ఎవరు డబ్బులు ఇస్తున్నారు, దేనికి ఇస్తున్నారు, వాళ్ళ డబ్బులు ఇస్తున్నారు, దీనికి ఎందుకు వేయాలి? రాష్ట్రంకి మీరు మీ వల్ల ఒరిగింది ఏంటి 151 సీట్ల నుంచి 11 సీట్లు పడేశారు. అంటే ఒక్కసారిగా ఎక్కిస్తే ఎలాంటి విధానం ఉందో చూడండి. అంటే దానికే పవన్ కళ్యాణ్ ఏం చెప్తుంటే నాకు అనుభవం లేదు, అనుభవం కలిగినటువంటి వ్యక్తుల దగ్గర నేర్చుకుంటున్నాను, తర్వాత తన మార్క్ తను చూపిస్తాడు అంతే. కాబట్టి రాష్ట్రం కోసం మాత్రమే ముందుకెళ్ళేటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తికి, అంత గొప్ప వ్యక్తికను రాజకీయ శూన్యతలో ఉన్నటువంటి ఒక అన్ఎక్స్పెక్టెడ్ గా ముఖ్యమంత్రి అయిపోయినటువంటి వ్యక్తికి కంపేర్ చేస్తారేంటి? అసలు ఎక్కడ పవన్ కళ్యాణ్ గారి విధానంలో విజయ్ అనేటువంటి వ్యక్తి ఏ స్థాయిలో ఉన్నాడు? అసలు ఏ స్థాయిలో కూడా లేడు. వీడియో ఖచ్చితంగా లెంత్ అయింది, బాగా చాలా దూరం వెళ్ళిపోయింది. కానీ వాస్తవంగా చెప్తున్నాను నేను, పవన్ కళ్యాణ్ గారితో ఈ దేశంలో ఏ రాజకీయ నాయకుడిని పోల్చలేము. బట్ ఎవరు గొప్పలకు ఉండొచ్చు కాక, కానీ పవన్ కళ్యాణ్ కనీసం ఒక పెద్ద రాజకీయ నాయకుడిని తీసుకొని పవన్ కళ్యాణ్ గారిని పక్కన పెడితే, పవన్ కళ్యాణ్ దగ్గర ఉన్నటువంటి ఇప్పుడు ఏదో క్వాలిటీ ఖచ్చితంగా వాళ్ళ మీద ఖచ్చితంగా ఒక ఎక్స్ట్రా ఉంటుంది, ఒకటే ఉంటుంది. కాకపోతే కులము, డబ్బు, రాజకీయ అనుభవం ముందు పవన్ కళ్యాణ్ గారిని ఎక్కిరానికి పోవచ్చేమో, కానీ ఈ భారతదేశంలో ఉన్నటువంటి ఏ రాజకీయ నాయకుడి కంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు రాజకీయంగా చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తిని పోగొట్టుకోవటం నిజంగా దురదృష్టమే అవుతుంది అనేది నా గట్టి అభిప్రాయం. ఆ వ్యక్తిగా ఉంటే ఆంధ్రప్రదేశ్కి తిరుగులేదు. ఆంధ్రప్రదేశ్ ఆయన ఉన్నంత కాలం, రాజకీయాల్లో ఉన్నంత కాలం ఆయన ఉంటే రాజకీయంలో ఆంధ్రప్రదేశ్ డెవలప్ అయిపోయినట్టే. రాబోయేటువంటి తరాలు గుండెల మీద చేసుకుని బతకొచ్చు, దాంట్లో వేరే సెక్షనే లేదు. రాష్ట్రం సస్యశ్యామలం అయిపోతుంది. ఈ లోపం ఉందనేటువంటి విధంగా ఎవడో మాట్లాడు. అహర్నిశలు ప్రజల కోసం, ప్రజల సేవ పట్ల ప్రజల కోసం మాత్రమే అహర్నిశలు తపస్సు చేసేటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. గ్రౌండ్ లెవెల్లో విపరీతంగా పనిచేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. కాబట్టి అలాంటి వ్యక్తికను విజయ్ గారికి ఏంటి కంపేర్ చేసిన నాకు అర్థం కాదు. అసలు ఎట్ట కలుపుతారు నాకు అర్థం కాదు.